హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈవినింగ్ అయితే జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళానండి. పూర్ణ మార్కెట్ దగ్గర. నేను పుట్టి పెరిగింది వైజాగ్, కానీ నేను టెంపుల్కి ఎప్పుడు చూడలేదు, వెళ్ళలేదు కూడా. ఇదే వినడము ఇప్పుడు వెళ్ళాను నేను. గుడి అయితే అసలు ఖాళీ లేదండి. అసలు జనాలు అయితే ఎంతమంది జనం వచ్చారో, అసలు అంత ఎక్కువగా అవుతుంది అని నాకు తెలీదు. నిన్నైతే నాది మార్నింగ్ డ్యూటీ అండి. ఇంట్లో పూజ చేసుకొని డ్యూటీకి వెళ్ళిపోయాను. ఆఫ్టర్నూన్ డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ పూజ అది చేసుకొని ఈవినింగ్ అయితే బయలుదేరాను. నేను మా కొలీగ్ ఒక అమ్మాయి ఇద్దరం కలిపి అయితే వెళ్ళాము. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసరికి అయితే అసలు లైన్లు అయితే ఖాళీ లేవండి. అక్కడ టికెట్స్ 200ది 50 రూపీస్, 20 రూపీస్ ఫ్రీ దర్శనము అలా ఉన్నాయి. ఇంకా 200, 50 రూపీస్ అయితే పర్వాలేదు, కానీ ఇంకా 20 రూపీస్ది ఫ్రీ దర్శనం అయితే అసలు ఖాళీ లేదండి. మేమైతే 50 రూపీస్ దానికి వెళ్ళిపోయాము. ఇంకా ఫ్రీ దర్శనంది 20 రూపీస్ లైన్ కూడా చాలా దూరంగా పెట్టేశారు. లైన్లో చాలా తిరగడానికి ఇటు అటు అని చెప్పి పెద్ద లైన్లు పెట్టేశారు. 50 రూపీస్ది 200ది మాత్రం చాలా దగ్గర నుంచి అయితే పెట్టారండి. అందుకే మేము 50 రూపీస్ దగ్గరికి వెళ్ళిపోయాము. లైన్ అయితే అసలు లైన్లో కూడా అసలు జనాలనే నేను చూస్తూ ఉండిపోయాను. అంత ఎక్కువ ఉన్న జనం దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే దేవుణ్ణి అలా చూసుకుంటే నేను ఉండిపోయాను. అక్కడైతే చెప్పారు చాలామంది, ఒక చెక్కతో అయితే దేవుణ్ణి ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారంట. చెక్కని దాన్ని అలాగా దేవుడిగా తయారు చేస్తారంట. ఇంకా అందరూ చెప్తుంటే అలా విన్నానమాట. ఇంకా నాతో పాటు వచ్చిన అమ్మాయి కూడా, కొలిక్ అమ్మాయి ఉంది కదా స్వాతి, ఆ అమ్మాయికి కూడా చెప్పింది. ఇంకా లోపల గుడిలోకి వెళ్ళిన తర్వాత అయితే అండి, ఎవరు కూడా చేతులెట్టి దండం పెట్టుకొని దేవుడికి అయితే చూడట్లేదు. అందరూ వీడియోలు, ఫోటోలు. ఇంక చూడండి, నా ముందు కూడా అందరూ ఫోటోలు తీసుకుంటున్న చేతులే కనిపిస్తున్నాయి. ఇంక ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరూ అలాగే ఉన్నాము. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం కొంచెం టైం అయితే ఇచ్చారండి. బాగా వెళ్ళండి 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 అని తోసేస్తారు కదా మిగిలిన గుడిల్లోని, అలా అయితే కాకుండా కొంచెం టైం అయితే ఇచ్చారు. ఇంకా మొన్నటి వరకు అయితే అస్సలు ఖాళీ లేదంటండి. నిన్నైతే ఇంకా ఎంతో కొంత పర్వాలేదంట. ఇంకా నేను ఇంకా వెళ్ళినందుకైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి చూశాను, మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను నేనైతే. దర్శనం కూడా చాలా వేగంగా అయిపోయింది. మేము వెళ్ళినప్పుడైతే అనుకున్నాము వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుందేమో, జనం ఎక్కువ ఉంటారని అయితే అందరూ అన్నారు. ఇంకా ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వడమే 5:40 అలా అయిపోయిందండి. ఇంకా అక్కడికి వెళ్ళేసరికల్లా అయితే 6:30, 7 అలా అయినట్టుంది. 7:30 కల్లా దర్శనం అయితే అయిపోయింది. 50 రూపీస్ టికెట్ వల్ల అయితే అయిపోయింది, కానీ ఫ్రీ దర్శనానికి అయితే మేము 7:30 కాదండి, 9:30 అయిపోయేదేమో బయటకు వచ్చేసరికల్లా. కొంచెం 50 రూపీస్ టికెట్ తీసుకోవడం మంచిదైంది అయితే నాకు అనిపించింది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో జాతరలు అవి పెడతారు కదండి, మొత్తం అన్నీ పెట్టారు. ఇంకా ఇది పెట్టలేదు అన్నదైతే ఏమీ లేదండి, అన్నీ ఉన్నాయి. ఇంకా అన్నీ అలా ఒకటి 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 చూసుకుంటూ వెళ్ళాము. మొత్తం అన్నీ పెట్టారండి. గాజులు, ఇంకా డ్రెస్సెస్ కూడా పెట్టారు, జ్యువెలరీస్. ఇంక ఇవే అని కాదు, మొత్తం అన్నీ ఇంకా ఇక్కడ లేదు అనేది అయితే ఏమీ లేదండి, అన్నీ పెట్టారు. కానీ నేనైతే చూసాం అంతే, ఏమీ కొనుక్కోలేదు. రాధాకృష్ణుడి బొమ్మలు అవి ఉన్నాయి కదండి, అవైతే నాకు చూసి కొనాలనిపించింది. కానీ మా పిల్లలు అలా కొట్టుకుంటూ ఉంటారు, ఇంకేమైనా తగిలిలో కూడా పడిపోతాయి అని చెప్పి ఇంక కొనలేదు. ఒకసారి అయితే కొన్నాను, ఇంకప్పుడు ఎరగొట్టేశారు. అప్పటి నుంచి నేను ఇంకా మట్టివైతే నేను ఎప్పుడు కొనలేదు. ఇంకా అది కొంచెం పెద్ద అయిపోయినంత వరకు కొనకూడదని అయితే ఫిక్స్ అయిపోయానండి. ఇంకా లాస్ట్లో నేను స్వాతి అయితే మొరీ మిక్సర్ అయితే తిన్నాము. దాంతో అయితే ఫినిషింగ్ చేసి, వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ అయితే కొట్టండి. ఈ ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.